800 సంవత్సరాల కింద కాకతీయ రాజులు ఈ గుడిని కట్టిండ్లు. ఇక్కడ చూసుకోవచ్చు ఏనుగు పైన రాజు కూర్చొని ఉన్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ వెలుతురు వచ్చి గుళ్ళ పడుతుంది. ఇక్కడ ఏ దేవుడు అయితే ఉంటుండో ఆ దేవుడి మీద పడే విధంగా 800 సంవత్సరాల క్రితమే కట్టిండ్రు. లేటుగా లేచినాయండి. ఇవాళ మహాశివరాత్రి, రాత్రి అంతా జాగారం ఉండాలి. నువ్వా? తెల్లారి మళ్ళీ ఇప్పుడు రాత్రి రేపు మార్నింగ్ దాకా వండుకోవాలి. అందుకే కొంచెం లేట్గా లేచిన. ఎన్ని సంవత్సరాల నుంచి జాగారం ఉంటానా? 25. నువ్వు ఊడ్చుడు అయిపోయిందా? ఎన్ని గుంటలు ఉడవాలి? 4 గుంటలు రోజు ఉడితే మంచిదేనా? మరి నడుము పోతుంది అనుకుంటే ఎందుకు కుడతాను? ఇంకా ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టి తీసుకెళ్ళాలని ఇట్లా దా 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 దా. మొక్కజొన్న చెట్లు పెట్టినావు కదా? పెట్టలే, అవే మొలిసినాయి. ఎట్లా మొలిసినాయి? మనం గింజలు మొక్కజొన్నలు ఎండపోయలేదా వానాకాలంలో? ఇది ఓపెన్ చేయి, కాసిన యుద్ధం గిది ఓపెన్ చేయి. వానాకాలంలో మొక్కజొన్నలు ఎండపోతే ఇటు రాలినాయి అన్నట్టు. ఇటు ఎండపోతే ఇటు రాలినాయి. అయినాయి కరెక్ట్ టైంకి అయినా. ఇప్పుడు కాల్చి నాకు అయితే పచ్చి కూడా తింటారు కదా మీరు? ఇక్కడ పచ్చి తింటాం. ఆకలి జాంకాయలు కూడా కాసినట్టున్నాయి కదా? కాసినాయి జాంకాయ. ఉన్న పిందెలు ఉండే కానీ తొందర పెద్దగా అవుతాయి. శివరాత్రి వస్తుంది. శివరాత్రి వస్తుందని దానికేం తెలిసి? ఒక్క పొద్దు మనకు ఒక్క పొద్దు దానికి తెలిసి కాతే. చిన్న పువ్వు చూడు ఎంత మంచిగా, పెద్ద మల్లె పువ్వులు ఎక్క వాసన వస్తుంది. వాసన మల్లెపూలు ఎక్కనే వస్తాను. ఇవి బతాయికాయల వాసన మల్లెపూలు ఎక్క. ఎందుకే ఇది? రైతు పేరు రత్త పూలు ఉన్నాయి నాకు. రైతును అన్నిటితో రాయాలని ఇష్టం ఎప్పటికీ. పల్లికాయ వచ్చినప్పుడు పల్లికాయ, మొక్కజొన్నలు అప్పుడు మొక్కజొన్నలు, వడ్లప్పుడు వడ్లు సూత రైతులు ఎక్క ఎండబోతే మంచిగుండు కానీ పేరు రాదు. పాలు పొంగుతానే మాడిపోయినాయి లేవా నాకు ఇప్పుడు రాయడానికి? కొన్ని ఉన్నాయి. అయితే అతిగా తాగుతుంది. ఫస్ట్ అరటి పండ్లు ఫ్రిడ్జ్లో పెట్టరు. నువ్వు ఎప్పుడు ఫ్రిడ్జ్లో అరటి పండ్లు పెట్టకు. అరటి పండ్లు ఫ్రిడ్జ్లో పెట్టేటి కావు. ఏది పెడతారు ఏది పెట్టరు? ఉడకబెడతాను, కందగడ్డలు ఉడకబెడతాను. ఒకటైతే నాకు ఆగు దేవునికి పెట్టమా? పచ్చి తింటే అయితే ఏం చేస్తానా? కంకి కాస్త నీకు మన ఇంటికి చెట్టుది కదా కానీ ఇక నీకు కాల్చిన తినద్దు ఇప్పుడు కొద్దిగా దాకా. నేను అవునా పండ్లు తినాలి కానీ కాల్చిన తినద్దు. నీకు కాల్చిద్దా గట్ల వెళ్తాను. కంకి తినాలా కట్ట తీస్తావా? మాడైపోయింది కదా ఇది. మాడితే మంచిగా ఉంటుంది. ఒక్క పొద్దుండేది నువ్వైతే తినేది నేను. చిన్నప్పుడు నేను ఒక పొద్దున్నాక తెల్లారి దేవుని కాడ ఇస్తార్లో పెట్టిన పనులు ఉంటాయని, తెల్లారి దేవుని ఇస్తార్లో పెట్టిన పనులు ఉంటాయని బడికి తప్పించి. ఎందుకురా అంటే నేను పనులు తినంటాము. నిజంగా తప్పిపోయేది. నీతోనే సగం ఒక పొద్దున్నట్టు యాక్టింగ్ చేసి నైట్ నిద్ర సరిపోలే, పొద్దున బడికి పనుల కోసం చూస్తా. బడికి పోరని పోకపోయేది. అరటి పండ్లు ఆ పనులు ఈ పనులు ఐతిర్లో పెట్టేది కదా, ఆ ఇస్తార్లో తినచ్చు ఒక పొద్దుడు మంగనే. ఇప్పుడైతే ఒక పండి నీకోసం తెచ్చిన పనులు సగానికి ఎక్కువ నేను తిన్నా. ఇంగ్లీష్ భాష కూడా వస్తుంది కదా నీకు? ఇంగ్లీష్ వచ్చానే? ఏమచ్చా? ఇంగ్లీష్ మాట్లాడుతున్నా నువ్వు? నెక్లెస్
2 tulas. वो चिचले भी जैसे चले रहेंगे अलंग साग के पास निकले. Chilli prices are rising just like gold prices this year. Is it really happening this year? And why is it like that? But we didn't get a fair price, Maybe. and as a result, we suffer huge losses. Having suffered heavy losses and sold for whatever price we could get, feel amount. If it rains, computer 30%, the jumping. heavy downpour came and all the farms were ruined. This अगर ऐसा दाम रहा तो हिंदी. क्या किसानों को फायदा? किसानों को लाभ होना चाहिए. కిసాన్ కంటే హిందీ. कि 1 एकड़ के लिए 1,20,000 1 लाख ఇప్పుడు మనం మన దగ్గరలో ఉండే కాకతీయులు కట్టించిన గుడికి వెళ్తున్నాం. అమ్మా ఆ పిల్లిని కూడా తీసుకురా, ఆ పిల్లిని కూడా తీసుకురా, వస్తుంది అది ఇచ్చిపెట్టేస్తాం. మా ఇంట్లో వద్దన్నా కూడా ఉండేది పిల్లి. బుష్ రమ్మని దాన్ని. అయ్యో ఆ గేట్ ఎవరు ఎత్తారు? అదా ఎదురెందుకు దాన్ని ఎక్కించుకోవాడు ఎత్తుంది. దా ఎక్కువ కారు ఎక్కువ డోర్ తీస్తా. పిల్లిని బాయ్. పిల్లి కావాలి అద్దన్నగా వస్తుంది. అమ్మ చెప్పే ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? మనం ముప్పారం ముఖ్యనాథి గుడి కాడికి. ముప్పారం ముఖ్యనాథి గుడి కాడికి. మీ ఊరే ఊరు? మాది నారాయణగిరి. నారాయణగిరి నారాయణగిరి ముప్పారం కలిసే ఉంటుంది కదా. కలిసి ఉంటుంది. ఆ నుంచి గుడి ఎంత 1 కిలోమీటర్ ఉంటుంది అంతే కదా. 1 కిలోమీటర్. మరి ఎప్పటి నుంచి నువ్వు చిన్న ఉన్నప్పుడు అది ఓపెన్ చేసి ఉండేనా? చేసి లేదు, ఆ? ఈ మధ్యలో ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది అంతే. సాయంత్రం సమయం 5 అవుతుంది. గుడికి పోవడానికి ఎంత సమయం పడుతుందో చూస్తారా? 5 నిమిషాలు మాత్రమే. మేము స్టార్ట్ అయిన 7 నిమిషాలలో ముప్పారం చెరువు కాడికి వచ్చినాం. చెప్పామా మంచి చెరువు, కొండ. నీళ్ళ దించాలా? రెండు మూడుతో 10తోనే మెల్ల, ఇంకా 2-3తో పెడితే ఇక పోతాం. మనం గుడి కాడికి పోనీకే గంట పడుతుంది. దిగుతుంది భయపడు. ఆ కార్లని దిగలే, ఆ కార్లని దిగలే. అన్నిటికి భయపడతావు ఏంది నువ్వు? మొన్న వర్షానికి మొత్తం ఇదంతా కొట్టుకుపోయిందని. అప్పుడే ఉన్నదా నువ్వు ఒకటి? మొన్న వర్షానికి ఇవన్నీ నీళ్ళే వెళ్ళి. దేవుని చూద్దాను వస్తాను. పానం కట్టడం అంటే దేవుని చూడాలని ఎప్పుడు చూడలే నేను. అమ్మా ఇప్పుడు మనం ఎక్కడన్నామే? ముప్పారం ముఖ్యనాథి గుడి దగ్గర ఉన్నాం. అవునా? ఈ గుడి గురించి ఎప్పుడు కట్టిల్లేది? 800 సంవత్సరాల కింద కాకతీయ రాజులు ఈ గుడిని కట్టిల్లు. 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఇది కట్టిల్లు. ఇది ఏంటిదంటే త్రికుటాలయం అంటారు. త్రికుటాలయం 3 గుళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా 1000 పిల్లర్ టెంపుల్ ఎట్లయితే ఉంటుందో అట్లుంటుంది. ఇదంతా రాతి కట్టడం. నువ్వు చెప్పగా ఇదంతా రాతి కట్టడం. అయితే ఇక్కడ ఎందుకు ఎంచుకొని కట్టిల్లంటే అప్పుడు కాకతీయ రాజులు కట్టిన చాలా కట్టడాలన్నీ చెరువు ఒడ్డునే కట్టేది అన్నట్టు. ఇప్పుడు చెరువు ఉన్నది కదా, ముప్పారం చెరువు ఒడ్డునే కట్టిల్లు. తర్వాత ఇంకోటి ఏంటంటే అటు సైడ్ కొండ ఉన్నది. ఇది కూడా కొంచెం కొండ ప్రాంతమే. అక్కడ చూసుకోవచ్చు బండి ఉన్నది, అది కూడా కొంచెం కొండ ప్రాంతమే. తర్వాత అటు సైడ్ చూసుకున్నా కూడా లాస్ట్ కొండ ఉన్నది. ఏంగా పర్లేదు కానీ లాస్ట్ చూసుకుంటే అక్కడ కూడా కొండ ఉన్నది. ఈ మధ్యలో కట్ట లాంటిది పోస్తే ఇక్కడ చెరువు అవుతుంది కదా. అట్లా కట్ట లాంటిది పోసి చెరువులాగా తయారు చేసేది. దీనివల్ల ఏంటిది, ఇక్కడ బతికే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నీళ్ళతోని వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని వ్యవసాయం చేసేది. ఈ చెరువు నీళ్లు 2 ఎటు వెళ్తాయి? ఈ ముప్పారం చెరువు నీళ్లు 2 మత్తడి పోసి ధర్మసారం చెర్లకి వెళ్తుంది. మా ఊరు ఇదే కాబట్టి, మా అవ్వగారు ఊరు నారాయణగిరే కాబట్టి అప్పుడు కాలాలు కాక ఈ చెర్లనే మేము కౌళ్ళకు బట్టి మేము వ్యవసాయాలు చేసిండ్రు. మా అన్నలు మా బాబు. అప్పుడు వర్షాలు పడేదా? వర్షాలు పడలే. అప్పుడు ఈ గుడి ఉన్నదా? ఈ గుడి ఉన్నది కానీ గుడి కాడ ఇట్లా రవాణా లేదు. అప్పుడు చెట్లు అన్ని ఒట్టిగానే ఉండేది, అత్తరబుత్తర. మీరు కానీ ఎవ్వరం రాలే, ఎవరో వాళ్ళు చూడబుద్ధి అయిన వాళ్ళు వచ్చేది కానీ ఇట్లా ఇట్లా మంచిగా చేయలే. అన్ని చెట్లు 7 ఏళ్ళ బట్టి 15 ఏళ్ళ దాకా నేను మా వాళ్ళతోటి వ్యవసాయం చేసడానికి మా భూమి ఆ చెర్లనే ఉండేది. అప్పుడు ఇవన్నీ చెట్లే ఉండేనా? అన్ని చెట్లే ఉండేది. గుడికి దేవునికి పూజకి ఇట్లా లేదు లేదు.
అయితే అప్పట్లో ఏంటిదంటే దండయాత్రలు చేసినప్పుడు గుళ్ళో ఉండే దేవుని ధ్వంసం చేసిళ్ళు. అట్లనే ఇక్కడ బంగారం గుప్త నిధులు ఏమైనా దొరుకుతాయని ఎవరైతే దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళు వచ్చి కూడా ఉన్నాయి అంతా అయితే ధనిచ్చేది బంగారాలు ఉన్నాయి 7 బొక్కల బంగారాలు ఉన్నాయి అని వచ్చి చూసిపోయేది పెద్ద పెద్దోళ్ళు. కానీ ఇక వాళ్ళకి దొరకలేదో నాకు తెలియదు కానీ అట్లా అనేది మేము చిన్న పిల్లలు అప్పుడు. ఓకే, ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లులకే స్థిరం 20-30 సంవత్సరాలు కట్టిన ఇల్లే కరెక్ట్ ఉంటలేదు. కానీ 700-800 సంవత్సరాలు కట్టినా కూడా ఎట్లున్నది ఇప్పుడు మంచిగా ఉన్నది, గట్టిగా సందు లేకుండా రౌతు మీద రౌతు పేర్చిండ్లు. వాళ్ళు ఏడ చేసిన సుత తరగని సొమ్ము చేసిండ్లు. ఇంకా 800 సంవత్సరాలు అయిన సుత అట్లనే ఉండేటట్టు ఉన్నది. అవును, అయితే ఇక్కడని కాదు రామప్ప కడ చూసినా కూడా చెరువు కట్టపైన గుడి ఉంటుంది. చాలా ప్లేసులలో కూడా కట్టపైన గుడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చెరువు తవ్వి ఆడ గుడి కడితే ఈ చెర్ల నీళ్ళతోని ఆడ పంట పండించుకునేది, ఇక్కడ దేవుని మొక్కునేది. తర్వాత అట్లా వాళ్ళు వ్యవసాయం పండితే ఏమవుతుంది, రైతులకు కొంచెం లాభం వస్తుంది. అట్లనే రైతులకు లాభం వస్తే రాజ్యానికి కూడా మంచి అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. 800 సంవత్సరాల క్రితం కాకతీయుల చేత కట్టబడిన గుడిది. ఇప్పటికి కూడా ఏమాత్రం చెక్కు చెదరలే. మనం 20-30 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లులకు ఉంటాయో ఉండయో నమ్మకం లేదు, కానీ 800 సంవత్సరాల క్రితం కట్టిళ్ళు దండయాత్రల్లో మరుగున పడిపోయినాయి. రీసెంట్గా 4-5 సంవత్సరాల నుండి మళ్ళీ పూర్వ వైభోగం తీసుకొచ్చి చేస్తున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎంతో అందంగా ఉంది. ఇదేంటిది, భూమిలో ఉన్న బండే. ఇక్కడ గుట్టున్న దాన్నే ఇక్కడ సమానం చేసి పోసినట్టున్నారు. గుట్టున్నది అంటే న్యాచురల్ గా ఉన్న గుట్టు. కానీ ఎంత తెలివి కళ్ళల్లో ఎన్ని కష్టాలు పడ్డారో, ఇంత గుట్టను కరగదీసి ఇంత కట్ట పోసి. ఒక్కొక్క బండి ఎంత పొడుగున్నది, దగ్గర 10 ఫీట్ల పొడుగున్నది, గంత వజనంగా ఉన్నది. ఎట్లా లావట్టిన్లో గోరు సందు లేకుండా లావట్టిన్లు. ఇప్పుడు ఇక చూసుకున్నా, ఇప్పుడు ఈ బండి ఉన్నది ఇక్కడ నుంచి అక్కడికి ఉన్నది. ఆ బండిని మనుషులు తీసుకురాగలుగుతారా? తీసుకొచ్చిండ్రు ఏనుగులతోని, ఏనుగుల సాయంతో చెక్కనం కొట్టినట్టు. ఇప్పుడు చెక్కనం కొట్టినట్టు ఇక్కడ చూసుకోవచ్చు. ఏనుగు పైన రాజు కూర్చొని ఉన్నాడు. దీని కింద ఒక వ్యక్తి కత్తియా చేతులా లేదంటే ఒక స్టిక్ అది కానీ తొండని పట్టుకొని ఏనుగును కంట్రోల్ చేస్తున్నాడు. అలాగే ఇంకో ఇమేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏనుగు అనేది మోకాళ్ళ మీద కూర్చుంది. మోకాళ్ళ మీద ఎట్లా కూర్చుంది అంటే ఇంకో పర్సన్ దాన్ని తొండం పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చునేటట్టు చేస్తే, నా వ్యక్తి రాజు అనే వ్యక్తి ఏనుగు పై నుంచి కిందకి దిగడానికి ఏనుగును ఒక పర్సన్ కింద పడుకొని దాన్ని మోకాళ్ళ మీద కూర్చునేటట్టు చేసింది. ఇక్కడ ఒక పర్సన్ పడుకొని ఉన్నాడు, ఏనుగు తొండాన్ని పట్టుకొని పడుకొని ఉన్నాడు. ఏనుగు ఒంటి కాలిపోయినాయి. ఏనుగు ఏంటంటే మోకాళ్ళ పైకి కూర్చుంది. దండయాత్రలో ధ్వంసమైన దేవుని విగ్రహం. సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా, అక్కడ దూరంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ వెలుతురు వచ్చి గుళ్ళ పడుతుంది. అక్కడ సూర్యుడు అస్తమిస్తే ఆ వెలుతురు వచ్చి గుళ్ళ పడుతుంది. ఇంకొంచెం సమయం కిందికి వెళ్ళిన తర్వాత ఆ వెలుతురు వచ్చి ఇక్కడ ఏ దేవుడు అయితే ఉంటుండో ఆ దేవుడి మీద పడే విధంగా 800 సంవత్సరాల క్రితమే కట్టిరు. అక్కడ గుడి ఇక్కడ చూసుకోవచ్చు. రామప్ప గుళ్ళ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. పిల్లర్ల పక్కనే కూర్చునే విధంగా, ఇట్లా కూర్చునే విధంగా అయితే ఉంది. ఎవరన్నా గుడికి వచ్చిన వాళ్ళకి ఇట్లా కూర్చునే విధంగా అయితే ఇట్లా తయారు చేశారు. వాళ్ళు ఎవరైనా హన్మకొండ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే ఇక్కడికి ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం వస్తున్నైతే చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు మంచిగా పచ్చటి ప్రకృతి, కొండలు, 800 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. సాయంత్రం కూడా రావచ్చు. హన్మకొండ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది, ధర్మసారి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఫైనల్లీ ఇంటికి వచ్చినాం. గేట్ అయితే మళ్ళీ ఎవరు వేసిండు.
ఇవన్నీ ఎందుకే? ఇవి 5 రకాలు, ఒక పొద్దు ఇడవాలి, అది కొంచెం అది కొంచెం. సాయంత్రం ఉమ్. మరి అన్నం ఎప్పుడు తినాలి? అన్నం రేపు పొద్దుగాల. అది చెంబుది తీయాలి పక్కన. ఏం చెప్తానమ్మా? ఒక పొద్దు ఇడతాను. మహాశివరాత్రి కదా, పొద్దుటి నుంచి. ఏంటి ఏంటి ఇదేంటి? పల్లీల పొడి మనదే. పల్లీలు, పల్లీల పొడి, పల్లీలును బెల్లం దేవునికి పెట్టాలా? దేవునికి పెట్టాలి. జామ చెట్టు జామకాయ మనదే. కందగడ్డ, అరటి పండ్లు పెద్దమ్మ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చి విరి చింటూ ఒక్క పొద్దు ఇడతానా, చెప్పిడవాలి. అవును.